కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చక్కని చుక్క. ఇక కథ మొదలు పెడదాం. ఏంటి, ఆ పిల్ల నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను వెళ్ళి వాళ్ళ బామ్మతో మాట్లాడాలా? నాకున్న పలుకుబడి, పేరు, ప్రతిష్టలు చూసి నీకు పిల్లనివ్వడానికి బోల్డు మంది లైన్ కడుతుంటే ఆ పిల్ల కోసం నేను ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేసిన వాడిని. దేహి అని వాళ్ళ ఇంటికెళ్ళి పిల్లని అడగాల? మండిపడ్డాడు మనోజ్ తాత మారిడయ్య. అడగకు. నేను ఆ అమ్మాయిని పెండ్లాడి వాళ్ళింటికి వెళ్ళిపోతాను. లేకపోతే ఏదో దేశం వెళ్ళిపోతాను. మా అమ్మను కూడా తీసుకుపోతాను ఖచ్చితంగా చెప్పాడు మనోజ్. వాళ్ళు బాగా ఆస్తిపాస్తులున్న వాళ్ళేనా? మన హోదాకు సరిపోతారా? మస్తుగా కట్న కానుకలు ఇస్తారా? మరిడయ్య భార్య మహంకాళి అడిగింది. మెడలో కాసుల పేరు సరిచేసుకుంటూ మనవడిని మనోజ్ నాయనమ్మ. వాళ్ళేమీ కలిగిన వాళ్ళు కాదట. ఏదో ఎకర పొలం, ఒక ఇల్లు ఉన్నాయట. అది పల్లెటూరులోనే ఉన్నాయట. ఈ పిల్ల మాత్రం చాలా తెలివైందట. కాలేజీ ఫస్ట్ వస్తుందట. చాలా అందంగా ఉంటుందట. వాళ్ళ బామ్మ ఈ పిల్లకు తోడుగా ఉంటుందట. ఒక గది, ఇల్లు అద్దెకు తీసుకుని ఈ ఊర్లో ఉంటున్నారట. ఆ పిల్ల గొప్ప ధైర్యవంతురాలట. అవేవో కరాటేలు, కర్రసాములు వచ్చట. చదువుల్లో, ఆటల్లో, పాటల్లో ఆ పిల్లే ముందుందట. అందుకే మనవాడు మనసు పడ్డాడట. మనకి తప్పదు కదా. ఆ పిల్ల బామ్మ వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి నాతో మాట్లాడితే గాని నీవు ఆ అబ్బాయితో మాట్లాడటానికి వీల్లేదన్నదట. ఆ పిల్ల వాళ్ళ బామ్మ మాట మనవాడికి చెప్పి అందుకే మనల్ని రమ్మని చెప్పిందట అంది మనోజ్ తల్లి మహాలక్ష్మి అత్తగారికి వివరాలు చెప్తూ. ఓహో, నీకు తెలిసే ఈ గ్రంథం అంతా నడుస్తుందన్నమాట. వీడికి వీడి బామ్మ మాట అంటే ఖాతర్లేదు కానీ ఆ అమ్మాయి అలాగా కాదన్నమాట. దీర్ఘాలు తీసింది మహంకాళి. వెంటనే బుస్సున లేచాడు మనోజ్. ఆమె నీలాగా కాదులే, గొప్ప పేరున్న మనిషి. ఆమె చిన్న పిల్లప్పుడే తండ్రితో స్వాతంత్రోద్యమంలో తిరిగిందట. సంఘసేవ, దేశసేవ చేసిందట. ఎందరో స్త్రీలను కష్టాల నుండి కాపాడి రక్షించిందట. తను పెద్దగా చదువుకోలేదు కాబట్టి మనవరాల్ని దగ్గరుండి చదివిస్తానని ఈ ఊరు వచ్చిందట. ఆ అమ్మాయి కూడా కాలేజ్లో అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలు నేడిపించినా తాట తీస్తుంది. పోలీసులనైనా, ఆఫీసర్లనైనా, ఆఖరుకు లెక్చరర్లు, ప్రిన్సిపల్ గారైనా తప్పు చేస్తే ధైర్యంగా నిలదీస్తుంది, ఎదిరిస్తుంది. ఆ పిల్ల తల్లి మా అమ్మ లాంటిదేనట. ఆ అమ్మాయి ధైర్యస్తురాలు. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఆవేశంగా అన్నాడు మనోజ్. ఇంకేమి, మీ అమ్మ ఈ ఇంటికి వచ్చినట్లే మీ ఆవిడ వస్తుందన్నమాట. ఇక మా పెత్తనం ఎందుకు? నువ్వు మీ అమ్మ చూసుకోండి విసురుగా అంది మహంకాళి. అలాగే చూసుకుంటాంలే. నువ్వు, తాత, పెద్దవాళ్ళు నా పెళ్ళికి పెద్దలను చేద్దామనుకున్నాను. మా నాన్న లేడు, నాకు ఎవరూ లేరు అనుకుంటాను. మీరు రాను ఆవిడతో మాట్లాడము అంటే మా అమ్మనే తీసుకెళ్ళి పెళ్లి కుదుర్చుకొని దూరంగా వెళ్ళిపోతాను బెదిరించాడు మనోజ్. బాబాబు, అంత పని చెయ్యకురా. నా కొడుకుని నీలో చూసుకొని బ్రతుకుతున్నాను బ్రతిమాలింది మహంకాళి. నోటికొచ్చిందల్లా వాగుతావు, మళ్ళీ వాడేమన్నా అంటే ఏడుస్తావు అని మహంకాళిపై కేకలేసి, నువ్వు ఒప్పుకున్నాక మాకు తప్పదు కదా. అసలు ముందు వాళ్ళెవరో, ఎలాంటి వారో చూశాక ఆలోచిద్దామన్నాడు భార్యకు సంజ్ఞ చేస్తూ మరిడయ్య. నేను చూశాను తాత. నీ సంజ్ఞలు వాళ్ళని బెదిరించి తప్పించాలని చూస్తే నేను ఊరుకోను. నా మాట దేవుడెరుగు. ఆ అమ్మాయే నీ అంతం చూస్తుంది కోపంగా అన్నాడు మనోజ్. నేనెక్కడ సంజ్ఞ చేశాన్రా? నీకే మా మీద గౌరవం లేదు. ఆ అమ్మాయికి వాళ్ళ మీద గౌరవం ఉంది. ఆ అమ్మాయి మీద మోజుతో నువ్వే మా మీద వాళ్ళని గుసిగొల్పేలా ఉన్నావు. అయినా నువ్వు ఆ అమ్మాయిని గురించి చెప్పు. అమ్మాయి భామను గురించి చెప్తూ ఉంటే నాకు ఎవరో గుర్తొస్తున్నారు. కొంపదీసి ఆవిడ కాదు కదా. అయినా నువ్వు పెంట మీదకి పంట మీదది, ఇంటి మీదది తీసుకొచ్చాక తప్పుతుందా? సరే, తినబోతూ రుచులు అడగడం ఎందుకు? నువ్వు చెప్పినట్లే చూద్దాంలే. అయినా తండ్రి లేని పిల్లాడివని గారాబం చేస్తే ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇరుక్కొని పెట్టే స్థితికి తీసుకొచ్చావు. నిన్ను విడిచి ఉండలేము. నీ మాట కాదని బతకలేము. బయలుదేరవే, చూస్తాము అని భార్యకి చెప్పి
సరే పద వస్తాము. భగవంతుడు ఎవరికి రాత రాస్తాడో అని బయలుదేరాడు మరిడయ్య. ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఊగుతూ రాజమాతలా ఉన్న రామనామం చెప్పుకుంటున్న పెద్దామెతో, బామ్మగారు ఇదిగో మా తాతను తీసుకొచ్చాను అన్న మనోజ్ మాటలకు ఇటు తిరిగి చూసిన ఆమెను చూసిన మరిడయ్య మాట రాక చేష్టలుడిగి నిల్చుండిపోయాడు. ఓహో, మరిడయ్య గారా, బాగున్నారా? ఎంతకాలమైంది చూసి. అలా కూర్చోండి అని నీవు మరిడయ్య గారి మనవడినవని చెప్పలేదేమీ మనవడా అంది చుక్కమ్మ. అమ్మాయి మీ మనవరాలని మాకు చెప్పలేదు వీడు ఉక్రోషంగా అన్నాడు మరిడయ్య. మీరని తెలిస్తే రాకపోదు మహంకాళి మండిపడుతూ అంది. మీరని తెలిస్తే నేను ఇంతవరకు రానివ్వకపోదును. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎండపడి వచ్చారు, కాస్త చల్లగా ఇంత మజ్జిగ తాగి వెళ్ళండి. అమ్మాయి మాధుర్య, వీళ్ళకి కాస్త చల్లని మజ్జిగ తీసుకురా అంది చుక్కమ్మ. మాకే మర్యాదలు అక్కర్లేదు, ముందు మీరు చేసిన మర్యాదలే మేము ఇంకా మర్చిపోలేదు అని విసవిసా నడిచారు మహంకాళి మరిడయ్య. వారి వెనకాలే వెళ్ళినట్లు వెళ్ళి సెల్లు మర్చిపోయానని వెనక్కి వచ్చిన మనోజ్ తల్లి చుక్కమ్మ పాదాలకు నమస్కారం చేసి, పెద్దమ్మ, ఎలాగైనా నా కొడుక్కి నీ మనవరాలను ఇచ్చి పెళ్లి చేసి పుణ్యం కట్టుకో అని కొంగు పట్టి అర్థిస్తున్నాను అని కొంగు పట్టుకుని పెద్దామెకు ఎదురుగా నిలిచింది మనోజ్ తల్లి మహాలక్ష్మి. పిచ్చిదానా, బెంగపడుకు. ఆ రోజుల్లోనే అంతమందిని ఎదిరించి పదవి మదంతో కొట్టుకుంటున్న మీ మామను బెదిరించి పెళ్లి చేశాను. ఇప్పుడేముంది? మీ మామ చచ్చిన పాము. నీ కొడుకు యువరత్నం. భగవంతుడు వాళ్ళకి రాసిపెట్టి ఉంటే ఈ పెళ్ళి తప్పకుండా జరుగుతుంది. వెళ్ళు అంది చుక్కమ్మ ధైర్యం చెప్తూ. కారులో కూర్చున్న మరిడయ్యకు కళ్ళ ముందు చాలా సంవత్సరాల క్రితం తన జీవితం కళ్ళ ముందు నిలబడింది. చుక్కమ్మ రూపు చక్కగా నిలబడిపోయింది. కాలం ఎంత చిత్రమైనది. పాలేరుగా ఉన్న తన పంతులు గారు సాయంతో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావడం, ఆ పదవి మొదలుపెట్టి ఎమ్మెల్యే అవ్వడం, ఇంతలా ఎదగడం జరిగింది. ఈమె మాత్రం ఎలాంటి పదవులు లేకపోయినా అలాగే ఉంది అనుకున్నాడు. ఉషోదయంలా ఉల్లాసంగా, సాయం సంధ్యల్లా సంతోషంగా, సమీరంలా చురుగ్గా తిరిగేది చుక్కమ్మ. ఎండల్లో తిరిగినా ఏమాత్రం రంగు తగ్గని పసిమి ఛాయ. దేవతాంశ సంభూతులారా అన్నట్లు నిగనిగలాడే పెద్ద చుట్టుతో పార్వతీదేవిలా ప్రకాశవంతమైన ముఖంపై పొద్దు పొడుపు లాంటి పెద్ద బొట్టుతో, పొడుగు చేతుల జాకెట్టు, చక్కగా కట్టిన చీర చిలకట్టుతో, శ్రీ మహాలక్ష్మిలా అందెలు కడియాల పాదాలతో అందంగా చలాకీగా పని పాటల్లో తలమునకలై తిరిగేది. అడిగిన వారందరికీ ఆప్యాయంగా సాయం చేసేది. వీళ్ళు రాజులు అయినా ఘోష పద్ధతి ఉండేది కాదు. చీరకట్టు బిగించి చేలగట్లపై తిరిగే చుక్కమ్మను చూసి చిలిపి చేష్టలు చేయాలని చూస్తే చింతబరికెతో చితగ్గొట్టేది. ఎంత ఆత్మీయంగా ఉండేదో అంత ఆత్మవిశ్వాసంతో ఉండేది. ఎంత ఆనందంగా ఉండేదో అంత అనువుగా ఉండేది. ఎంత దయగా ఉండేదో అంత ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనేది చుక్కమ్మ. అందుకే ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరిచే చేతులెత్తి మొక్కించుకునేది. ఆ ఊరి పెద్ద ఆంజనేయ శర్మ గారు ఆప్యాయంగా అప్పా అని పిలిచి, అవసరం వస్తే ఆమెను పిలిపించి సంప్రదించేవారు. చేపాటి కర్ర పట్టుకొని చేను కాపలాకి కూడా వెళ్ళిపోయేది. చుక్కమ్మ చెయ్యి తిరిగిన వంటగత్తె. పని పాటలు చేస్తూ, నాటేస్తూ, ధాన్యం గాలికి పోయిస్తూ, విసురుతూ, దంచుతూ, గల్లం మిప్పి పాడిందంటే గమ్మత్తుగా కాలం గడిచిపోయేది. ఆడపిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే చావగొట్టి తెచ్చి వాళ్ళింట్లో పడేసేది. అందుకే ఆ ఊరి ఆడపిల్లలకు ఆమె దేవత. అందుకే ఆ ఊరి ప్రజలకు పెద్దమ్మ అంటే అంత గౌరవం. ఆంజనేయులు పంతులు గారి దగ్గరకు వెళ్ళటానికి భయపడేవారు జనాలు. ఒకప్పుడు వారింట్లో తాను పెద్ద పాలేరుగా పనిచేసేవాడు. చుక్కమ్మ ఎంతో చక్కగా మాట్లాడేది. ఆ రోజు గెడ్డ పొలంలో గడ్డి కోసుకొని పెద్ద మోపు కట్టి నెత్తిమీద పెట్టుకుని ఆలస్యమైపోయిందని ఆదరాబాదరాగా వస్తున్నదట చుక్కమ్మ. సన్నని గొంతులో వస్తున్న ఏడుపు చెవులు రిక్కించి విందట. చుక్కమ్మ త్రోవ పక్క నుండి ఆ ఏడుపు వస్తుందని గ్రహించి గట్టి మోపక్కడ పడేసి గబగబా పరిగెత్తిందట. ఆ పిల్లని ఎత్తుకుపోతున్న వారు ఈమె రావడం వల్ల ఆ పక్కనే గోతులో పడేసి పరిగెత్తారట.
పంతులు గారి ఆఖరమ్మాయి లక్ష్మి అత్త అత్త అని అరుస్తూ ఏడుస్తోంది. అయ్యో తల్లి ఎలా పడిపోయావురా అని గడ్డి మోపుకి కట్టిన పలుపు తాడిప్పి ఒక కొస పక్కన కానుగు మానుగు కట్టి ఒక కొన లోతైన ఆ పెద్ద గోతిలోకి వదిలి తాడు గట్టిగా పట్టుకోమని పైకి లాగి గడ్డి మోపు అక్కడ వదిలి అమ్మాయిని ఎత్తుకుని తెచ్చి పంతులు గారి ఇంట్లో పిల్లను అప్పచెప్పిందట. అప్పటికే తల్లడిల్లిపోతున్న పంతులు గారు ఆంజనేయ శర్మ గారి భార్యను ఊరడించి ఆగ్రహంతో ఊగిపోతున్న ఆంజనేయ శర్మ గారితో, అదేంటి తమ్ముడు, అసలేంటి జరిగిందో వినకుండా అరుస్తావేంటి అని మొదలుపెట్టింది చుక్కమ్మ. అందరితో పాటు బడి నుండి వస్తున్న పాపను, ఆఖరున నడుస్తున్న దానిని కొంత దూరం వచ్చేసరికి అమాంతం నోరు నొక్కి ఎవరో పక్కకు లాగారట. మిగతా పిల్లలెవరూ చూసుకోలేదట బాబు. అయినా చిన్నపిల్లని నోరు నొక్కి గోతిలో పడేశారంటే కోపానికి కారణమేమంటావు తమ్ముడు ఆరా తీస్తూ అంది చుక్కమ్మ. ఆ కాంట్రాక్టర్లకే మన మీద కక్ష. అప్పా వారు ఫ్యాక్టరీ కడతాను అనుకున్న భూమి గవర్నమెంట్ భూమప్ప. ఆ భూమి కలెక్టర్ గారి దృష్టిలో పడింది. అది సైనికులకు ఇవ్వాలంటే నేనే ఇక్కడ ఉద్యోగిని కదా, ఆ కాగితాలు రాశాను. వీళ్ళు ఆ భూమి వాళ్ళ పరం చేస్తే నాకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామన్నారు. నేను న్యాయం పక్షాన నిలబడతాను. ఇది నీకు చెందదు అన్నాను. అందుకు వాళ్ళు నాపై కక్షగట్టి ఇలా చేసుంటారు. అంతకన్నా నాకు అన్నారు శర్మగారు. అతని భార్య ఇలా అయితే పిల్లలను బడికెలా పంపడం? కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. చాలే మరదలా, ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? మనూరి నుండే వెళ్ళే పిల్లలందరినీ ఒకేసారి వెళ్ళి ఒకేసారి రమ్మని చెప్దాం. అందరిలో పెద్దోడిని వచ్చినప్పుడు అందరినీ చూసుకోమని చెప్తాం. పోలీసులకు ఫిర్యాదు చేద్దాం. ఊర్లో చాటింపు వేయించు తమ్ముడు. ఊరు నుండి బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలు, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళ రక్షణ చూసుకోవాలని చెప్పించు. బెంగపడకమ్మా అని చెప్పి చుక్కమ్మ అంది. తమ్ముడు, నీకు నీ కుటుంబానికి కాలు ముళ్ళు గీరినా ప్రమాదం వచ్చినా శత్రువులే కారణం అని ముందే కేసు పెట్టి శత్రువులకు తెలియజేయి అంది చుక్కమ్మ. చాలా బాగా చెప్పావబ్బా, అలాగే చేద్దామన్నారు ఆంజనేయ శర్మ గారు. అసలు అందరూ భయపడే నాన్నను ఆ అత్త ఎలా ఒప్పిస్తుందమ్మా అడిగాడు మనవడు ఆంజనేయులు గారి అత్తగారిని. అదొక కథరా బాబు. హై స్కూల్ చందాల కోసం తిరుగుతున్న మీ నాన్నని నాగుపాము పొడిచింది. పక్కనున్న పైడి తల్లి కట్టు కడుతుంటే ఆ చుక్కమ్మ పొలం నుండి వస్తూ చూసి కత్తితో గంటు పెట్టి విషం గట్టిగా పిండేసి తన చీర చెంగు చింపి ద్రౌపదీదేవి కృష్ణునికి కట్టినట్టు కట్టుగట్టి విషం పైకెక్కకుండా చేసిందట. అప్పట్నుండి మీ నాన్నకు ఆమె అంటే గురి. అదే కాదురా బాబు, ఈమె గొప్ప సాహసవంతురాలు. బాగా బాణాలు వేస్తుంది, శత్రువులను ఎదుర్కొంటుంది. తండ్రి కత్తిసాము కర్రసాము కూడా నేర్పించాడట. సున్నపు కాయల్లో కారం నింపించి ఊర్ల మధ్య గొడవలొస్తే ఆడ సైన్యాన్ని సిద్ధం చేస్తుంది. మనూరిని కాపాడుతుంది. ఎవరికైనా ఎంత గొప్పవాడు అయినా ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే రామమందిరం స్తంభానికి కట్టించి ఒక రాత్రి ఒక పగలు అలాగే ఉంచి ఊర్లో పంచాయతీ జరిపాక పంపించేది. ఆమె భర్త మంచి పేరున్న నాయకుడు. భార్యను చక్కగా అర్థం చేసుకునేవాడు. ఒక కొడుకు కూతురును మంచి విద్యావంతులు. మంచి చేస్తే మెచ్చుకునేది. ఎవరైనా తప్పు చేశారో తాట తీయిస్తుంది అంది అమ్మమ్మ. అయ్య బాబోయ్, ఆడవాళ్ళందరికీ ఈమె ఆదర్శ మహిళ అన్నమాట అంది వారి పెద్దమ్మాయి. అవును, ఇలాంటి స్త్రీలను చూసి చాలా ధైర్య సాహసాలు నేర్చుకోవాలని ఈ తరం వారు అన్నారు అమ్మమ్మ. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లే కావాలంది ఆంజనేయులు గారి భార్య. నిజమే అన్నారు పిల్లలు. అసలు ఆమెతో ఏ ఊరు అమ్మమ్మ అని అడిగిన మనవడితో. అప్పుడు చెప్పింది ఆ అమ్మమ్మ అసలు రహస్యం. చుక్కమ్మగా పేరు పడిన ఈమె మీ నాన్న మరికొందరు ప్రపంచ నిధి కోసం విరాళాలు పోగు చేయడానికి తిరుగుతుంటే ఆ గుంపులో పెద్దాయన నారాయణరాజు గారు తన కూతురని ఈమెను చూపెట్టి, బాబు, నా చిన్న భార్య కూతురేమే. ఈమె తల్లి ఈ మధ్యన చనిపోయింది. నా కుటుంబం ఈమెను చేరనివ్వరు. నాకు క్షయవ్యాధి వచ్చింది. నా వాళ్ళు నన్ను దీనిని బయటకు
ఎట్టేశారు. నేనెక్కడో గడిపి కళ్ళు మూస్తాను. మీరు చాలా మంచివారు, మనసున్న మనిషి. ఎందరికో ఉపకారం చేస్తున్నారు. ఈమెను మీ అక్క చెల్లెళ్ళు అనుకోండి. మీకు తెలిసిన ఎవరికైనా ఈ పిల్లని ఇచ్చి పెళ్లి చేసి అన్నదమ్ముడిలా చూస్తారా అని అడిగారట. మీ నాన్న అతనికి ప్రమాణం చేసి ఈమెను తీసుకొచ్చాడు. మీ నాన్న ఈమెను కోరి ఇష్టపడిన ఈ ఊరి వాడైన మోతుబరి రైతు కృష్ణంరాజుకిచ్చి పెళ్లి చేయించాడు. మన తోటలో పాత ఇంట్లో ఆ పెద్దాయనని పెట్టి చాలా కాలం చూశాడు. ఈమెకు తల్లి పోలిక. ఆమె గొప్ప యుద్ధ ప్రవీణురాలట కూడా. తండ్రి మంచి ఉపకార బుద్ధి కలవాడు, ధైర్యవంతుడు అంది అమ్మమ్మ. అక్కడే ఉండి అంతా వింటున్న ఆ ఊరి మాస్టారు, మీరు మాత్రం తక్కువ తిన్నారా అమ్మా? ఆకలి అన్న వారికి అన్నం పెడుతూనే ఉంటారు. మీ అమ్మాయి గారు వైద్యం చేస్తారు. నిజంగా మీలాంటి మనుషుల మధ్యన ఊర్లో ఉద్యోగం చేయడం నా అదృష్టం. అనాగరికులున్న మీరంతా పల్లెల్లోనూ గొప్ప సంస్కారవంతులు అన్నారు పట్నం నుండి బదిలీ మీద వచ్చిన ప్రసాదరావు. ఇవన్నీ పెద్ద ఘనకార్యమని చుక్కమ్మ మా అల్లుడు మేము అనుకోము. అందరినీ కాపాడడం గొప్ప కార్యం. మానవ సేవే మాధవ సేవ బాబు. మీరు మాత్రం విద్యాదానం చేస్తున్నారు కదా నవ్వింది ఆంజనేయులు గారి అత్తగారు. అలాంటి మనుషుల మధ్య నుండి వచ్చిన తను పదవి నుంచి పదవికి వచ్చి ఎమ్మెల్యే అయ్యాక పట్నం వచ్చేశాడు. మధ్యలో ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు చుక్కమ్మ భర్త పాము పొడిస్తే చనిపోయాడని విన్నాడు. తను తరువాత ఊరు వెళ్ళడం కూడా మర్చిపోయాడు. సంపాదనలో పడి సాలిగూడులా అల్లుకున్నాడు. ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి. తన కొడుకు ఈ మహాలక్ష్మిని ఇష్టపడ్డాడు. ఈ అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోనన్నప్పుడు తను బెదిరించి ఈ అమ్మాయి తండ్రిని నా కూతుర్ని నీకివ్వను అనేలా నాటకం ఆడిపించాడు. తన దురదృష్టం కొద్దీ వాడు చుక్కమ్మ బంధువట. ఒప్పుకున్నట్టు ఒప్పుకొని వాడు చుక్కమ్మకు చెప్పాడట. ఇంకేముంది, చుక్కమ్మ పంచాయతీ చేసి ఆ పిల్లలిద్దరూ ఇష్టపడినప్పుడు నువ్వు ఎలా కాదంటావని. నీ కొడుకు ఆ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకుంటానని వాడితో తిప్పాక ఇప్పుడు ఇంకొకరు ఈ పిల్లని ఎలా చేసుకుంటారు? పిల్ల చాలా మంచిది, గుణవంతురాలు కాబట్టి కట్న కానుకలు నేనిస్తానని తనను 10 మందిలో నిలదీసి వాళ్ళ పక్షాన పోరాడడం. ఎమ్మెల్యే ఎలక్షన్లు దగ్గర కావడం వల్ల ప్రతిపక్షాల వాళ్ళ జోక్యం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తన కొడుక్కి ఈ మహాలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయడం జరిగిపోయాయి. ఈమె వల్ల కోట్ల ఆస్తికి వారసురాలు అయ్యింది తన కోడలు. తనకు కట్నాలు పోయాయి. వ్యసనాల పాలైన తన కొడుకు చివరకు లివర్ పాడై చనిపోయాడు. కోడలు మాత్రం చాలా మంచి పిల్ల. కొడుక్కి ఒకే ఒక్క కొడుకు మనోజ్. కాలేజీ హాస్టల్లో ఉండి పట్నంలో డాక్టర్ చదువుకుంటున్నాడు. తన మనవడు తల్లి పోలిక. ఈనాడు చుక్కమ్మ మనవరాలనే ఇష్టపడాలా? తన కర్మ కాకపోతే ఆలోచిస్తున్న మరిడయ్య అకస్మాత్తుగా గుండె చేత్తో పట్టుకొని గిలగిలలాడిపోతున్నాడు. కంగారు పడిపోయి మనోజ్ మాధుర్యకు ఫోన్ చేశాడు. 3 రోజుల తర్వాత మరిడయ్య కళ్ళు తెరిచేసరికి ఆసుపత్రిలో కన్నీళ్లతో కోడలు, మనవడి పక్కన చుక్కమ్మ మనవరాలు. నేను డాక్టర్ శ్రీధర్, కార్డియాలజిస్ట్ని. ఈ అమ్మాయి మా బంధువు. మీకు హార్ట్ అటాక్ రాగానే మీ మనవడు ముందు ఈ అమ్మాయికి ఫోన్ చేశాడట. ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి అంకుల్ ఎలాగైనా వారిని సేవ్ చేయండి అంది. నీకు రీసెంట్గా అమెరికా నుండి వచ్చి ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకున్నాము. మీకు ఫస్ట్ ఎయిడ్ చేసి వీళ్ళిద్దరూ టైంకి మనల్ని తీసుకొచ్చారు. కాబట్టి మీరు సేవ చేయాలి. మీ కండిషన్ చూసి టెన్షన్తో ఆయాసం తెచ్చుకున్న మీ భార్య ఆ బెడ్పై ఉన్నారు. ఈ అమ్మాయి బామ్మ చుక్కమ్మ గారు నాకు ఫోన్ చేసి మీరు మాజీ ఎమ్మెల్యే అని, వారికి బాగా కావలసిన వారని, నేను పూర్తిగా మీ రక్షణ బాధ్యత తీసుకోవాలని మరీ చెప్పారు. అందుకే ఢిల్లీ వెళ్ళవలసిన కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ టైం ఒక పేషెంట్తో నేను 24 గంటలు కూర్చున్నాను. చుక్కమ్మ గారు నా చదువుకు ఆ రోజుల్లో నేను అమెరికా వెళ్ళడానికి సహాయం చేశారు. ఈరోజు ఆమె మాట నిలబెట్టగలిగాను. సంతోషంగా ఉంది అన్నాడు డాక్టర్. కృతజ్ఞతగా జ్యోతులు జోడించిన మరిడయ్యతో ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పండి సార్. పాపం మీ కోడలు అటు అత్తగారిని ఇటు మిమ్మల్ని చూసి చాలా బాధపడుతున్నారు. మీ మనవడు ఈ అమ్మాయి మీ ఇద్దరి దగ్గర ఉండి గొప్ప సేవ చేశారు. ఇక మీకు ఏమీ పర్వాలేదు. మీరు రెస్ట్ తీసుకోండి. మిస్టర్ మనోజ్, మీరు మీ తాతగారిని నాయనమ్మను చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ శ్రీధర్.
మనోజ్ని, మాధుర్యను దగ్గరకు రమ్మని వాళ్ళ చేతులు కలిపి, ఇదేం బంధం నాయనా, డబ్బే రక్షిస్తుందనుకున్నాను, కానీ మీ ప్రేమ రక్షించింది. అందుకే మీ ప్రేమను కూడా నేను విడదీయను. హాయిగా మీకు పెళ్లి చేసి మీ పిల్లలతో ఆడుకుంటాను. నేను నాకు ప్రేమను పంచిన నా పల్లెటూరికి పోయి ప్రశాంతంగా ఉంటాను అన్నాడు దృఢ నిశ్చయంతో మరిడయ్య. వీల్ చైర్లో మాధుర్య కోడలు తీసుకొస్తే భర్త దగ్గరికి వచ్చిన మహంకాళి కళ్ళనీళ్లు పెట్టుకొని, అలాగే చేద్దాం, మీరు ఆవేశపడకండి, ఆరోగ్యంగా ఉండండి, మనం ముని మనవళ్ళతో ఆడుకోవాలి కదా అంది నవ్వుతూ. మనవరాలు ఫోన్ చేస్తే అప్పుడే అక్కడికి వచ్చిన చుక్కమ్మ శుభం అంది నవ్వుతూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.